నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. ఏపీ మద్యం స్కామ్ లో ఇద్దరు ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం సిట్ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఇద్దరి అరెస్టుకు దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ఇద్దరు నిందితులు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో సిట్ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. గత ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఒకరు సీఎంఓ కార్యదర్శిగా ప్రభుత్వాన్ని శాసిస్తే మరొకరు సీఎం OSDగా ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా పనిచేశారు అని చెబుతున్నారు. ఆ స్థాయిలో పనిచేసిన ఇద్దరు మాజీ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిక్కుల్లో పడ్డారు అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులు అంతా ఇద్దరి పాత్రపై తమ వాంగ్మూలాలు ఇవ్వడంతో సిట్ అధికారులు వారి అరెస్టుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అరెస్టు భయంతో ఆ ఇద్దరు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత వారి బెయిల్ పిటిషన్లు విచారించిన ఉన్నత న్యాయస్థానాలు అరెస్టు విషయంలో రక్షణ కల్పించలేము అని తేల్చి చెప్పాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులు శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దు అని సుప్రీంకోర్టు సూచనలతో సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు నెల రోజులుగా అరెస్టు భయంతో అజ్ఞాతవాసంలో ఉన్న నిందితులు సుప్రీం సూచనలతో బయటకొచ్చారు. అయితే శుక్రవారం వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ అభ్యర్థనను నిర్ద్వందంగా తోసిపుచ్చడంతో నిందితుల అరెస్టుకు సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దీంతో మూడో రోజు విచారణకు హాజరైన నిందితులను విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పు వచ్చిన మరుక్షణమే నిందితుల అరెస్టుపై క్లారిటీ ఉన్న సిట్ మరో అవకాశం ఇస్తుంది అనే ఆలోచన కొంతవరకు ఉత్కంఠ రేపింది. అయితే గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని సిట్ ఛాన్స్ తీసుకోలేదు అని అంటున్నారు. మద్యం స్కామ్లో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుతో కుంభకోణంలోని అంతిమ లబ్ధిదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. స్కామ్లో 3,200 కోట్లు కమిషన్గా వసూలు చేసి బిగ్ బాస్కు అందజేసినట్లు నిందితులు చెబుతున్నారు అని సమాచారం. అయితే బిగ్ బాస్ ఎవరు అనేది స్పష్టత రావాల్సి ఉంది అని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ OSD కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో స్కామ్లో 90% ఛేదించినట్లేనని అంటున్నారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారును తెరపైకి తెస్తే దర్యాప్తు ముగిసినట్లేనని అంటున్నారు. అయితే అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ ను టచ్ చేస్తారా లేదా అనేదే సస్పెన్స్ గా మారింది.